జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి గొల్లవానిగుంటలో దారిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బాధితులు ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి గొల్లవానిగుంటకు చెందిన ఏ నీలిమ మాట్లాడుతూ తమ ఇంటి ఎదురుగా నిర్మిస్తున్న భవనంలో ఫ్లాట్ నంబర్ 12, 18, 24 మధ్య ఉన్న దారిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా WP నెంబర్ 107443/2026 దారిలోని అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి న్యాయం చేయాలని బాధితులు పత్రికా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. మా ఏరియాలో ఇలాగ గురువు జరుగుతున్నారని వచ్చినాము. ఇప్పుడు వచ్చినారు వాళ్ళు. మేము ఎప్పుడో 70 ఏళ్ళుగా ఉన్నాం. మేము ఇల్లు కట్టుకుంటూ వద్దంటాము, వాళ్ళు మాత్రం కట్టుకుంటారు సార్. దీనికి ఏ న్యాయం? మేము ఎలా పోయి వచ్చేసినాం. మాకని ఎవరు న్యాయం చెప్పేది లేదు. అమ్మక చెప్పండి, మీరే ఓటు చేస్తున్నాము. ఏదైనా అడిగితే వాళ్ళు నచ్చిపోతారు. ఒకనాడు గొంతుతో ఉంటే వాడు గెప్పని ఈడ్చుకొని వస్తాడు. నేను తర ఈడ్చుకొని వచ్చినాడు. ఒకనాడు కొట్టేదంటే వచ్చినాడు. నాకు సుఖం మీకు ఉన్నది. నేను అన్నీ ఇదనుకొని ఒక రోజంతా నేను పుడుకొని ఉంటా. నన్ను ఈ మార్గం చేశాను. మా పులకాయలు లేనప్పుడే చేస్తారు వాళ్ళు. ఏదైనా అడిగితే వాళ్ళు ఉండేటప్పుడు ఎవరు ఏమేమి నీ కొడుకులు వచ్చి ఏమి పీక్కుంటారా? ఏమి రాజకీయం నీ కొడుకులది ఏం చేస్తాను మమ్మల్ని అంటారు వాళ్ళు. దీనికంతా ఎవరు న్యాయం చెప్పేదానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు. మా మీద ఏంటి ఎంత ఆవాదుగా ఉండదు. దాని ముందు బాగానే ఉండారు. ఇప్పుడు ఏమొచ్చింది? నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, నా జాగ్రత్త నేను కట్టుకుంటే ఏమే? చెప్పండి, మీరే చెప్పండి. న్యాయం ఎవరికైనా న్యాయమే కదా. ఇప్పుడు నువ్వు కూడా ఇల్లు కడతావా? నేను కడగాలు వేసేటప్పుడే చెప్పిన, నా ఒక్కడికి తోసి కట్టుకో, నీకు నాకు దారి ఉంటుంది అటని చెప్పిన. వాళ్ళు విన్నా, నా మావారికే కట్టుకుంటాం మేము, మీ ఇంటికి కట్టుకున్నాం. ఇప్పుడు మాది 3 సెట్లు మాది. ఇప్పుడు 2.5 సెట్టే ఉన్నది. అది అడిగిన దానికి మా వారికి మేము గోడ కట్టుకుంటామంటే దానికి పోలీసు కంప్లైంట్ ఇచ్చినారు. పోలీసు దాకా పోయి చేసినారు వాళ్ళు. మేము పోలేదా? ఏదైనా జరిగితే సార్ ఉండే పిల్లకాయలు ఏడాడు ఉండే పిల్లకాయలంతా దొరుకుని ఇంటి ముందర వదిలేస్తారు. వాళ్ళని వదిలేస్తారు, వీళ్ళు వెనకాల పోతారు మమ్మల్ని గుడ్డేదని. వాడు వచ్చింది ఎప్పుడు సార్? మేము వచ్చింది ఎప్పుడు? మేము వచ్చి 70 ఏళ్ళు అయిపోయింది. కాటన్ మిల్లు ఎప్పుడు 500 రూపాయలు చేసినాడు నా మూడు. కొట్లాటి నేను అదే జాగా నిర్మించుకున్నా. పోలీస్ స్టేషన్ దాకా పోయినా, నేను చిత్తూరు దాకా పోయినా సార్. నేను ఇంటి కోసం చిత్తూరు దగ్గర పిల్లకాయలు నా బిడ్డలు అంత దూరం పోయినా. నేను బిడ్డలు వదిలేసి కూడా ఆయన వచ్చి కూడా చెప్పేసిపోయినాడు. అప్పుడు కూడా వదల. అప్పుడు సఫారీ వేసుకొని ఉన్నాము. కరెక్ట్గా కొట్టేసినారు వాళ్ళు. అట్లా కొట్టేసి కింద తోసేసుకుంటారు. వండుకున్న కూడు కూడా కింద తోసేసుకుంటున్నారు సార్ మమ్మల్ని. అప్పుడు మా ఇంట్లో ఆయన ఉన్నాడులే, ఇప్పుడంటే లేదు. ఇప్పుడు పిల్లకాయలు ఇచ్చినారు అనుకో, ఆ మాదిరిగా చేసినారు మమ్మల్ని అప్పుడు. ఇప్పుడు ఏదో అంత చేసుకొని ఇల్లు కట్టుకున్నాము. సరే కట్టుకున్నావు, నువ్వు ఉన్నావు, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు లేదని చెప్పరా? నువ్వు కట్టుకోద్దని చెప్పలేదా? నా జాగాలో నేనే కట్టుకుంటా, నీకేమే? చెప్పండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి ఎవరికైనా. అది అట్లాకపోతే గబగబాని పిల్లకాయలు కొడుకొని వస్తాం, కొట్టేదానికి వస్తారు. నాకు షుగర్, బీపీ, నా కళ్ళు కూడా సరిగ్గా కనపడతా. ఇప్పుడు దాకా కళ్ళు ఆపరేట్ చేసుకొని నేను ఎంతో బాధపడుతున్నాను. ఆ మరి ఉండేటప్పుడు మీరు ఇంత ఆగత్యం చేస్తారంటే యాడే పోయినా సరే వాళ్ళు పోయి అట్లా అడ్జస్ట్ చేస్తారు వాళ్ళని. మీ ఇంటికి ఏమైనా వస్తున్నావా? మీ దాకా మేము వస్తున్నావా? నా ఇంట్లో కట్టుకుంటే మీకేమంట అదంతా చెప్తే ఏం చేసుకుంటారు మీరు? మీరేమి చేసేది ఏమి లేదు. మేము వాటి చెప్పేది అంతకత్తుంటారు పిల్లకాయలు, అంత పిల్లకాయలు సార్ వాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు అయిపోయి మీసాలు చెప్తున్నారు ఇప్పుడు మా మీద. నువ్వు వచ్చింది ఇప్పుడు 5 ఏళ్ళు, నువ్వు వచ్చి నేను వచ్చి ఎప్పుడా చెప్పు? ఇంత ఆగిత్యం చేస్తున్నా
కదా. ఇప్పుడు జాతర జరగకుండా సార్ గోడ కట్టవద్దు, ఈ మాదిరిగా పూర్తి పని చేయబట్టండి అంటే చెప్పేసి కోయిలు కట్టొద్దంటే అంతకంతు జాగాలలో కోయిలు కట్టేసి మీరు పూర్తి పని చేస్తారు. ఇప్పుడు మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఎక్కపోతారు, ఎక్కడ వస్తారు సార్? మీరే చెప్పండి. కోయిలు కట్టొద్దంటే సామాన్యంగా కట్టి వాళ్ళు పూర్తి పని చేస్తున్నారు. అదే నా ఇంటి పక్కన ఏంటి పూర్తి పని చేస్తావు నువ్వు? నీ ఇంటికాడ చేసుకో, నేను వద్దని చెప్పలేదు కదా. చెప్పింటే పర్వాలేదు. మేము అదే ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకొని ఉన్నారే వాళ్ళే కదా మీరు కంప్లీట్ కదా ఒకసారి ఇచ్చిన వాళ్ళు రాలేదు కదా, వీళ్ళు ఇచ్చినారు, వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంటికి. ఆయన కాదు, వాళ్ళే ఇచ్చింది. అయ్యో అది మాత్రం నాకు తెలుసా? ఎంత దారి జాగా మాకు 3 సెంట్లు సార్. దారి మేమే వదులుకునేది, ఎవరు వదల.